టోన్ అగ్రి ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్ కి అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను వృత్తిపరంగా న్యాయవాదిని. నేను 2003 నుంచి న్యాయవాది వృత్తిలో ఉండుకుంటా ఈ వ్యవసాయం మీద మక్కువతోటి నాటుకోళ్ల పెంపకం మీద ఇంట్రెస్ట్ తోటి మేము 2008-09లో మా గురుగారు ప్రతాప్ గారితో ఇక్కడ ముల్కలపల్లి గ్రామము, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా అంటే పూర్వపు నల్లగొండ జిల్లాలో మేము ఇక్కడ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మా దగ్గర ముఖ్యంగా నాటుకోళ్ళలో మన తెలంగాణ నాటుకోడి, ఆంధ్ర నాటుకోడి, తర్వాత ఈ సోనాలి బ్రీడ్, యాసెల్ బ్రీడ్ కూడా మేము ఇక్కడ మా దగ్గర పెంపకం చేయడం జరుగుతూ ఉందండి. ఓకే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉండాలి ఏంటి ఒక్కసారి దీని మీద ఒక 100 crores మనం స్టార్ట్ అయితే వీళ్ళు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫీడ్, మెడికల్ మేనేజ్మెంట్, ఇది కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద కొంచెం స్పష్టంగా మీరు పడ్డ సాధక బాధలతో జోడించి చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ రంగంలోకి కొత్త వాళ్ళు ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా మందికి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండి షెడ్ ఏర్పాటు చేసుకోవాలి, దాంట్లో మేము నాటుకోళ్ళు సాదాలి అనేది ఉత్సుకతతోటి చాలా మందిని స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళకు ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక 100 నాటుకోళ్ళు సాదాలి అనుకుంటే మీకు షెడ్ అనేది మినిమం 400 SFT నుంచి 500 SFT వరకు ఉండాలండి ఒక 100 కోళ్ళకు. ఎందుకు అంటే ఒక కోడికి 4 నుంచి 5 SFT వరకు మీకు జాగా ఉన్నట్టుంటే కోడిలో ఫెదర్ పెక్కింగ్ అనేది ఉండదండి. అంటే కోడి మీద స్ట్రెస్ అనేది ఉండదు. ప్రతి 5 చదరపు అడుగులకు ఒక కోడి ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ అనేది ఉండదు. కోడి మంచిగా పెరుగుతుంది, మంచి వాతావరణంలో పెరుగుతుంది. కాబట్టి షెడ్ని ఆ విధంగా ఏర్పాటు చేయండి. షెడ్ ఎప్పుడు కూడా నేను ఒకటే సలహా ఇచ్చేది ఏంటంటే షెడ్ బందోబస్తుగానే ఉండాలండి. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను. మేము స్టార్టింగ్లో నా టెంపరీగా గుడిసెలు వేసి దాంట్లో చుట్టూతా బౌండరీస్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు రాత్రిపూట కాగానే జంగబిల్లులు రావడము, మన కోళ్ళు ఎత్తుకోపోవడము, తర్వాత ముంగీసలు రావడము, కోడి పిల్లల్ని కొరికేసిపోవడము, తర్వాత పాములు, ఇట్లాంటి వాటి కుక్కలు, బయట నుంచి వచ్చే కుక్కలు, వీటన్నిటి బెడదతోటి మనం ఎంత కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కూడా మనకు మట్టిలో పోసిన నీళ్ళ లెక్క అయిపోతుందండి. దాంతో మనకు ఉపయోగం లేకుండా జరుగుతుంది. చాలామంది ఏంటంటే షెడ్ నార్మల్గా వేసుకుంటామంటారు. మీరు నార్మల్గా వేసుకున్నా సరే దాంట్లోకి మీకు గుండు సూది కూడా పోకోకుండా జాగ్రత్తగా ఉంచండి. ఆ సరౌండింగ్ ఏదైతే మనము ఫెన్సింగ్ వేసుకుంటున్నామో ఆ ఫెన్సింగు కిందకి నేల నుంచి ఒక 2 అడుగుల వరకు గోడ పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పని. ఎందుకు అంటే మనకు చల్లగాళ్ళు కానివ్వండి, వర్షం పడ్డప్పుడు జల్లులు కానివ్వండి మన షెడ్లోకి వచ్చి వాతావరణం ఖరాబ్ చేయకుండా ఉంటాయి. కాబట్టి మినిమం ఒక 2 feet హైట్ పెట్టుకోండి గోడ. దాని నుంచి మనకు జాలి వేసుకొని షెడ్ ఒకటి బందోబస్తుగా ఉంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అది కాబట్టి షెడ్ అనేది కంపల్సరీగా మనకు షెడ్ సరౌండింగ్స్ అనేది బందోబస్తుగా ఉండాలి. ఇప్పుడు ఈ రంగంలోకి కొత్తగా రావాలి, నాటుకోళ్ళు సాదాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకున్న ఏరియా ఎంత, దాంట్లో షెడ్ నిర్మాణం ఎంతవరకు చేస్తున్నాము చేసి మిగిలినది తర్వాత బయట ఒక బౌండరీ లాగా ఏర్పాటు చేసుకోవాలి. దానికి చుట్టూతో జాలి వేసుకొని మనం సెట్ చేసుకుంటే కోడి మనకు రాత్రిపూట షెడ్లో వండుకుంటుంది. మార్నింగ్ టైంలో మనకు షెడ్ నుంచి బయట ఏదైతే ఏర్పాటు చేసుకుంటామో ఆ ఓపెన్ ప్లేస్లో తిరిగి వస్తుంది. అది 5 సెంట్ల 6 సెంట్ల అనేది మనకున్న వసతిని బట్టి మనం అది జాగ్రత్త చేసుకోగలిగితే మనకు కోడి అనేది స్ట్రెస్ లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతుంది. ముఖ్యంగా ఇంకా కోడి పిల్లలు పెంచేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఒకరోజు పిల్లలు తీసుకొని మొదలు పెడతారు. ఒకరోజు పిల్లలు తీసుకున్నప్పుడు దాన్ని బ్రూడింగ్ ఏదైతే 21 days చేస్తామో ఆ బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం చిన్నప్పుడు తిన్న భోజనము, మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్డే మనకు ఒక 40 years 50 years ఏజ్ వచ్చిన తర్వాత అది మనకు స్ట్రెంత్ ఇస్తుంది అని. అదేవిధంగా ఈ కోడి పిల్లల్లో కూడా అప్లై అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే బ్రూడింగ్ పీరియడ్ ఉంటుందో 21 days నుంచి 1 month ఆ దాంట్లో మనం ఇచ్చే ఫీడింగ్ ఒకటి, తర్వాత మనం అప్పుడు తీసుకునే జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో ఫస్ట్ వీక్ లసోటా, సెకండ్ వీక్ గంబోరా, థర్డ్ వీక్ లసోటా డబల్ డోస్, ఫోర్త్ వీక్ గంబోరా డబల్ డోస్, ఈ 4 డోసులు మనము బేసిక్ వ్యాక్సిన్స్ ఇవి కంప్లీట్ చేసుకొని మనం ఎప్పుడైతే బ్రూడింగ్ చేస్తామో మనం ఇచ్చే టెంపరేచర్ మీదనే కోడి భవిష్యత్తు, మన ఫైనాన్షియల్ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అనేది నా అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న విషయం అండి. ఎందుకంటే ఫస్ట్ 21 రోజుల్లో కోడికి ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. కోడి పిల్లలకు తల్లి లేదు కాబట్టి మనమే తల్లిలాగా చూస్తాం కాబట్టి దానికి టెంపరేచర్ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినప్పుడు అది ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్రీగా తిరుగుతుంది, హ్యాపీగా తింటుంది. దానికి కావాల్సిన గ్రోత్ మొత్తము ఆ ఫస్ట్ 1 monthలోనే దాని స్టామినా దాని గ్రోత్ అనేది వస్తుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ 1 మంత్ తర్వాత ఎప్పుడైతే మనం షెడ్యూల్ కంప్లీట్ అయిపోయి మనం షెడ్లో ఇడ్చుకుంటామో పెద్దగా, అప్పటి నుంచి దాని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా హెల్తీగా ఉంటుందండి. ఫస్ట్ మనం 21 డేస్ 1 మంత్లో తీసుకునే జాగ్రత్తలు అంటే మనం వాటికి ఇచ్చే ఫీడింగ్ కానివ్వండి, హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. హై ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కోడి అనేది గ్రోత్ అనేది బాగా వస్తుంది, దాని బాడీలో మాంసము తర్వాత ఇమ్యూనిటీ అనేది మంచిగా పెరుగుతుంది. కాబట్టి మనకు మిగిలిన 4 నెలల కాలంలో ఆ కోడి ర్యాపిడ్గా పెరుగుతుందండి. మనం బ్రూడింగ్ సరిగ్గా చేయనప్పుడు మనకు దెబ్బ పడుతుంది. స్టార్టింగ్లో ఎవరన్నా 500 కోళ్ళతోటి మనము ఈ పరిశ్రమ మొదలు పెడదాము అనుకుంటే కనుక ఈ నాటుకోళ్ళ రంగంలో మీరు డే 1 పిల్లలు తీసుకోవడం అనేది ఉత్తమమైన పని అండి. మీరు ఒకరోజు పిల్లలు తీసుకొని మీరు బ్రూడింగ్ చేసుకోండి. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, మాకు తెలియదు బ్రూడింగ్ చేయడము, నెల పిల్లలు తీసుకుంటాం. నెల పిల్లలు తీసుకోవచ్చు అండి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే బ్రూడింగ్ చేస్తారో వాళ్ళు 1 మంత్ కష్టపడ్డందుకు వాళ్ళు బేసిక్గా నామినల్గా వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని మనం వాళ్ళు అమ్మాల్సి వస్తుంది. అదే మనము బ్రూడింగ్ మనం చేసుకున్నప్పుడు మనకు ఆ 15 రూపాయలు ఏదైతే వ్యత్యాసం ఉంటుందో ఆ 15 రూపాయలు కూడా మనకు లాభదాయకంగా ఉంటుంది రైతుకు. 500 కోళ్ళ మీద మనకు ఒక్కొక్క బర్డ్కు 15 రూపాయలు ఎక్స్ట్రా మనకు ఇన్కమ్ లాగా మిగిలిపోతుంది. కాబట్టి బ్రూడింగ్ చేసుకోండి. బ్రూడింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. ఆ 7,500 ఏదైతే మిగులుతాయో ఆ 7,500 మనకు ఒక 2-3 దాణా బ్యాగులు వస్తాయండి. సుమారుగా ఒక 2 క్వింటాల దాణా తయారవుతుంది. మనకు 2 క్వింటాల దాణా అన్నప్పుడు మనకు సుమారుగా ఒక నెల రోజుల ఖర్చు అనేది మనకు కోళ్ళ మీద వెళ్ళిపోతుంది మనకు. కాబట్టి 500 బ్యాచ్ తీసుకొని మనం కనుక మొదలుపెట్టినట్టుంటే ఒక 4 నెలలు కష్టపడితే డే 1 నుంచి మనకు డే ఎండింగ్ వరకు ఒక్కొక్క కోడికి 4.5 నుంచి 5 కిలోల వరకు దానాకు ఖర్చు అవుతుంది. అంటే మనకు యావరేజ్గా మనకు మార్కెట్లో ఇప్పుడు మొక్కలు తీసుకున్నట్టుంటే 23 రూపాయల నుంచి 24 రూపాయలు 25 రూపాయలు ఉన్నాయి. సజ్జలు తీసుకుంటే 32 రూపాయలు ఉన్నాయి. అదే రాగులు తీసుకున్నట్టుంటే 28-29 రూపాయలు ఉన్నది. అదే మీరు గోధుమ తీసుకున్నట్టుంటే మనకు గోధుమ కూడా 28 రూపీస్ 30 రూపీస్ ఉంది. అంటే ఏది తీసుకున్నా కానీ యావరేజ్గా మనకు వచ్చే రేటు 28 రూపీస్ అన్నప్పుడు మనం ఈ కాంబినేషన్లో సోయా కూడా కలుపుకొని మనం ఫీడ్ కనుక తయారు చేసుకుంటే నాటుకోళ్ళకు మన ఓన్గా ఫీడ్ తయారు చేసుకుంటే 30 రూపీస్లో నెంబర్ 1 దానా అంటే అన్ని పోషక విలువలతో కూడుకున్నటువంటి మల్టీగ్రెయిన్ దానాన్ని మనము కోళ్ళకు అందియచ్చు. ఈ అందియడం వల్ల గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. మీట్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. మీట్ పర్సంటేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం. ఇట్లా చేసినప్పుడు మీకు 4 నెలల్లో 500 కోళ్ళ మీద మీకు ఒక్కొక్క కోడికి మీకు 5 కిలోల ఖర్చు అంటే 150 రూపాయలు ఫీడ్ కాస్ట్ అవుతుంది. మీకు కోడిపిల్ల ఖరీదు మేము ఇప్పుడు సోనాలి తీసుకుంటే 35 రూపాయలు పడుతుందండి కోడిపిల్ల. 35 రూపాయలు ప్లస్ ఇది 150 అంటే 185 రూపాయలు. ఒక 10 రూపీస్ మనం మెడిసిన్ మెయింటెనెన్స్ కాస్ట్ తీసేసుకున్నా ఒక 200 రూపాయలకు కోడి తయారైనా మనకు కిలోంబావు నుంచి కిలోన్నర కోడి తయారవుతుంది 4 నెలల కాలంలో. మనకు కిలో కాస్ట్ పోయినా కానీ పైన పెరిగేది ఎంత కూడా 1/2 కేజీ కానివ్వండి, 3/4 కేజీ కానివ్వండి, కిలో కానివ్వండి, అదంతా కూడా రైతుకు ప్రాఫిటబుల్ ఉంటుంది. ఈ ముఖ్యంగా మనకు ప్రాఫిట్ రావడమా లాస్ రావడమా అనేది మనం మెయింటెనెన్స్లోనే ఆధారపడి ఉంటుంది. కోళ్లకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాటి ఇమ్యూనిటీ పెంచాలన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి అల్లము, వెల్లుల్లిపాయ, అలోవీరా, పసుపు, తర్వాత మెయిన్గా ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఒక పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ను మనం వాటర్లో ఒక బట్టల మీద వేసి ఇట్లా మనం పిండేసినట్టయితే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కానీ మనకు వాటర్లో కలిసిపోతుంది. ఆ వాటర్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కోడిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం వెల్లుల్లిపాయ తింటాం, ఎందుకు తింటాం, దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అల్లంతో కూడా మనకి ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి మనం ఈ విధమైన వాటర్లో ఈ విధమైన మేనేజ్మెంట్ చేసినప్పుడు మనకి ఎక్స్టర్నల్గా మనము యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం రాదు. మనం ఈ బేసిక్ రూల్స్ ఫాలో కావాలి. ఈ ఫాలో అయినప్పుడు ఓపిక ఉండాలండి. ప్రతి దానికి కూడా ఓపిక, ఇంట్రెస్ట్ ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఈ రంగంలో మనం తక్కువ ఖర్చుతోటి మనకు న్యాచురల్గా దొరికే మూలికలు, న్యాచురల్గా దొరికే ఆకులు, వీటన్నిటితోటి మనము కషాయాలు తయారు చేసుకొని వీటికి తాపొచ్చండి. ఇప్పుడు మునగాకు ఉంటుందండి, మునగాకులో రెడ్ బ్లడ్ సెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం మునగ చెట్లు పెట్టుకున్నామంటే మన కోళ్ళు ఉన్న జాగాలో మునగాకు తీసి మన కోళ్ళకి వేసేస్తే కోళ్ళు తింటాయి, వాటికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వచ్చే మునక్కాయలు అమ్ముకున్నామంటే మనకు అడిషనల్గా రెవెన్యూ ఉంటుంది. అంటే మనం చేసే పనితోటి మల్టిపుల్ ఇన్కమ్ అనేది మనం రేజ్ చేసుకోవడం ఎట్లా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. వేపాకు ఉంది, 10 రోజులకు ఒకసారి కొన్ని వేపాకు మండలు కొట్టుకొచ్చి మనం కోళ్ళ షెడ్లో పెట్టినట్టయితే అవి వేపాకు చిగుర్లని వీటిని కొట్టుకొని తింటాయి. ఈ కొట్టుకొని తిన్నప్పుడు మనకు వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా
మన చేతిలో ఉన్నటువంటి వనరులతోటి మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం రోజు తింటామండి, ఏం తింటాము? లవంగా తింటాం, ఇలాచీ తింటాం, మిరియాలు తింటాం, పట్ట, సాజీరా, ఇట్లాంటి అన్ని ఐటమ్స్ తోటి ఒక కషాయం తయారు చేయండి. ఒక కషాయం తయారు చేసి పోసినప్పుడు ఏమవుతుంది? ఈ రెస్పిరేటరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, కోళ్ళకు కానివ్వండి, కోడి పిల్లలకు కానివ్వండి. ఇవి తయారు చేసుకోండి, తక్కువ ఖర్చులో ఎక్కువ అవుట్పుట్, తర్వాత ఎక్కువ ప్రాఫిటబుల్ వచ్చే ఐడియాస్ ఇవి ఫాలో చేసుకోవాలన్నప్పుడు మనకు రైతుకు లాభం ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మనము న్యాచురల్ వేలో మనం ఈ విధంగా సాధినప్పుడు మనకు కోడి మీద అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది, తర్వాత న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది దాని బాగుంటుంది, కాబట్టి ఆ కోడి క్వాలిటీ మీట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదేవిధంగా మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మేము స్టార్టింగ్లో షెడ్ అనేది మామూలు తడకలతో వేయడం జరిగింది. దాని తర్వాత మేము ఈ విధంగా ఈ రేకులు, సిమెంట్ రేకులు, తర్వాత మనం పైపులతోటి ఈ విధంగా మనము షెడ్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు దీంట్లో కనిపించేవన్నీ కూడా మాకు ఇవి బ్రీడర్లు, మాకు వీటి నుంచి వచ్చేటువంటి గుడ్లను మేము కలెక్ట్ చేసి మేము బ్రీడింగ్ చేసి పిల్లలు తయారు చేస్తాం. మా దగ్గర ఎవరైనా పిల్లలు కావాలంటే మేము ఈ బ్రీడ్ నుంచి వచ్చిన నాటుకోడి పిల్లలు మేము అమ్మడం జరుగుతుంది. ఇవి కూర్చోడానికి ఏముందంటే ఇక ఇట్లా కట్టెలు పెట్టాలి. ఇట్లా కట్టెలు పెట్టి ఇట్లా స్టెప్ వైజ్గా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కోడి రాత్రిపూట ఈ కట్టె మీద ఒక 50 కోళ్ళు వండుకుంటాయి, ఆ కట్టె మీద 50. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది వాటికి ఒకదానికి తాకి ప్రాబ్లమ్స్ రాకుండా హీట్ అనేది డిస్పర్స్ అవుతుంది. బయట నుంచి వెంటిలేషన్ అనేది కరెక్ట్గా క్రాస్ వెంటిలేషన్ మంచిగా వస్తుంది, కాబట్టి కోడి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ రెట్టలు ఏదైతే నైట్ టైం దీని మీద కూర్చొని వేస్తాయో కింద పడతాయి. అంటే కింది నుంచి మనకు సుమారుగా ఒక 2-2.5 ఫీట్ల హైట్ ఉంటుంది, కాబట్టి ఆ రెట్టల నుంచి ఏదైతే అమోనియా వాయువు వస్తుందో రాత్రిపూట ఆ రెట్టలు వేసినప్పుడు ఆ అమోనియా వాయువు అనేది కోడికి తాకనప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉంటాయి. ఈ విధమైన జాగ్రత్తలు రైతులు తీసుకోవాలి. దీని మీద దృష్టి పెట్టండి. ఇది చాలా తక్కువ బడ్జెట్లో, ఏముంది ఒక 60 రూపాయలు 70 రూపాయలు పెడితే ఒక సర్వే కట్టే వస్తుంది. ఇట్లా కట్టెలు కొట్టేసి ఇట్లా నిచ్చెనలాగా తయారు చేసుకొని పెడితే మనకు వాటికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటాయి, కాబట్టి అది మనకు చాలా లాభం చేస్తుంది మనం పెట్టే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారు, ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ, వాళ్ళు కనుక మనం ఒక 500 కోళ్ళతోటి వాళ్ళు ప్రొడక్షన్ తీసుకుంటే ఒక 4 నెలల వ్యవధిలో వాళ్ళకు 50,000 నుంచి సుమారుగా 1,00,000 రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేను చాలామందికి ఏం చెప్తా అంటే, మీరు 500 కోళ్ళతో ఒక బ్యాచ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల గ్యాప్లో మళ్ళీ 500 కోళ్ళు ఇంకొక బ్యాచ్ మనకు బ్యాక్గ్రౌండ్లో మనం తయారు చేసుకోండి. అంటే ఈ 2 నెలల పిల్లలు అయినప్పుడు ఇంకొక మళ్ళీ 2 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు పిల్లలు మనం బ్రూడింగ్లో వేసుకున్నప్పుడు మనకు 2 మంత్స్లో మళ్ళీ 500 తయారవుతాయి. అంటే మీకు వచ్చే ఆదాయము 4 నెలలకు 50,000 కాకుండా ప్రతి 2 నెలలకు 50,000 వస్తుంది. అంటే సుమారుగా నెలకు 25,000 పైనే మనకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అట్లన్నప్పుడు ఏమవుతుంది, ఒక భార్యాభర్త ఇంటి దగ్గర ఉండి సాదుకున్నప్పుడు వాళ్ళకు శాలరీ లాగా పర్ మంత్ ఒక 25,000 లేకపోతే 30,000 అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మనం గుడ్లు ప్రొడ్యూస్ చేసి అమ్మడం కూడా చాలా మంచి ఆలోచన. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో బాలింతలకు కానివ్వండి, లేకపోతే ఈ బీపీలు, షుగర్లు, ఈ థైరాయిడ్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్లు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే నాటుకోడి గుడ్డు. కాబట్టి మీరు మాంసోత్పత్తితో పాటు గుడ్ల ఉత్పత్తి కూడా మీద కాన్సన్ట్రేట్ చేయండి, చేస్తే మీకు అడిషనల్గా ఆదాయం వస్తుంది. ఇప్పుడు మా దగ్గర నాటుకోడి గుడ్లు ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు, మేము తీసుకునే ఫుడ్ మెయింటెనెన్స్ తోటి మాకు గుడ్డు సైజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే పిల్ల ప్రొడక్షన్ కూడా మంచి హెల్తీ పిల్ల వస్తుంది. వచ్చినప్పుడు మనకు దాంట్లో మోర్టాలిటీ పర్సంటేజ్ అంటే ఏదైతే చనిపోవటం ఉంటాయో మామూలుగా పుట్టినప్పుడు ఆ చనిపోయే సంఖ్య అనేది చాలా తక్కువ ఉంటుంది. మన మెయింటెనెన్స్ మీదనే మనకు ప్రొడక్షను, ఆ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో చూసుకుంటే ఇప్పుడు వితంతు మహిళలు కానివ్వండి, లేకపోతే మనకు రిటైర్మెంట్ అయిపోయి ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే వ్యవసాయ భూమి ఉంటుంది, వాళ్ళకు షెడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఈ నాటుకోళ్ళ రంగంలోకి రావాలి అనేది ఆలోచన చాలామందికి ఉంటుంది. తర్వాత మనకు ఒక చిన్న కమతం వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. 1 ఎకరము, 2 ఎకరాలు, ఒక 1/2 ఎకరం కూరగాయలు పెట్టుకొని వాళ్ళు మీ దగ్గర ఉన్న తక్కువ
ప్లేస్లో మీరు షెడ్ నిర్మాణం చేసుకొని కోళ్ళు సాదుకున్నట్టయితే మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్లో మనకు 6 నెలలకు ఒక పంటకు మీకు 2 లక్షల ఆదాయం వస్తే దీంట్లో మనకు 4 నెలల్లోనే మీకు ఒక 50,000 నుంచి 60,000 వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా దీన్ని అడిషనల్ ఇన్కమ్ లాగా దీన్ని అంటే మనకు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటారు. బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కింద మనము ఒక 500 వరకు సాదుకోగలిగినట్టయితే మంచి ఆదాయం అనేది అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తానండి, మీరందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు మనం లాభం గురించి చెప్తున్నాడు అని అనుకోకండి. లాభం అనేది మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండి మన జాగ్రత్తలు తీసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చిన్న చిన్న కషాయాలు కానివ్వండి, మనం ఫీడింగ్లో తేడాలు కానివ్వండి, మనం ఇంటి దగ్గర పండే వేస్ట్ కూరగాయలు అవన్నీ మనం వీటికి వేసుకుంటూ ఇట్లా సాదుకున్నప్పుడు మన ఖర్చు తక్కువై లాభం అనేది ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక 500 కోళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఇది వదిలేసి ఫ్రెండ్స్తో దావత్కి వెళ్తాం లేకపోతే పార్టీలకు వెళ్తాం అని చెప్పి మనం దీన్ని నెగ్లిజెన్స్ చేసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా లాస్ అనేది వస్తుందండి. లాభం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునే ఇంట్రెస్ట్ని బట్టి లాస్ అనేది ఉంటుందండి. ఆ విధంగా చేసుకున్నట్టుంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలిగిన బిజినెస్ అండి ఇది.